మేము విజయవాడ వెళ్తున్నాము 3 బండ్ల మీద. 7కి టిఫిన్ చేయడానికి వచ్చినాము. టిఫిన్ అయిపోయింది, నిద్ర ఆపుకోవడానికి రెడ్ బుల్. కెమెరా రికార్డింగ్ చేసేటోడు పక్కకున్నాడు, ఇద్దరు బర్రెలాగా పన్నారు, నన్ను పండుకొనియలే ఫస్ట్ థింగ్. అందుకే ఇది వాంది 900, రాకేష్ గాంధీ గుండు, నాది సంకేత్ 10R. గుండుగాడు 120 కిలోమీటర్స్ 2 అవర్స్లో వచ్చినాము. మెల్లగా నడుపుకుంటా వీని వల్ల. అవును మరి, నేనే మన మెల్లిగా పోవాలరా, బండి అంటేనే మెల్లిగా నడపాలి. నేను 200 అట్లా కాదు అది. ఎందుకు అట్లా దొంగకోండి చెప్పు, సబ్స్క్రైబర్స్ కి చెప్పు. 2200 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, లైక్ చేయమని చెప్పు. 300 సబ్స్క్రైబర్లు కూడా లేరురా నాకు. నీకు లేరా? అయితే నేను వేరే ఏమందో చూసిన. అయితే పెట్టేసి కొట్టేస్తాను. స్టాండ్ వంకర పోద్ది, స్టాండ్ పోద్ది. ఏం లేదు, చూడు, అది పడి కాలిపోతుంది అంటే కథ. ఆయనకి చూడు పాపం కళ్ళనికి కూడా వస్తలేదు, జాకెట్ వల్ల కాళ్ళు లేపనికి వస్తలేదు. మా గుండుగాడు స్నానమే చక్కగా చేయడు కానీ బండిని అయితే నీట్గా పెట్టుకుంటుండు. చలో జై శ్రీరామ్. ఇట్లాంటి వాళ్ళు వస్తారు, ఏం చేస్తాం. వాడు బండి ఉన్నప్పటి నుంచి ఇంతవరకు విజయవాడ పోలేదు సంకేత్. ఇక్కడనే డెలివరీ తీసుకుంటూ రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో అయిపోయింది. సో వాడు తీసుకెళ్దామని వాడు రాకేష్ వాడు బోర్డు తెంగుతుందని చెప్పి మా అతను జాయిన్ అయిపోయాడు. అట్లా ఉంటుంది కదా. తొందర అవుతుంది దేవుడి దగ్గరికి. రీఫ్యూయలింగ్ ఆగినాము, విజయవాడ వచ్చేసినాము. దానికి బండి 254.9 తిరిగింది, 15 లీటర్స్ ఆఫ్ పెట్రోల్కి. యావరేజ్ బాగానే ఇస్తుంది, 17 అట్లా ఇస్తున్నట్టు. ఇంకొక 30 కిలోమీటర్స్ విజయవాడ వెళ్ళిపోతుంది. కానీ చాలా బాగా ఇచ్చింది మైలేజ్. 250, 200, 250 కొట్టుకుంటూ వచ్చినాం మళ్ళీ. నాట్ బ్యాడ్ అయితే 10,000 తీసి ఒకలేదు చూస్తున్నాడు.
సో నైట్ 10:30 అవుతుంది. నేను మహేష్ వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళిండే, లేట్ అయింది. ఇప్పటికి మన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, విజయవాడ బ్యాచ్. సో స్టార్ట్ అవుదాం. 10:17 వెళ్ళి వెళ్తాం. సూపర్ స్పోర్ట్ బ్యాచ్ అంతా వచ్చిందనమాట మన కోసం. బ్రో విజయవాడ గ్రూప్ నుంచి బ్రో మన గ్రూప్ పేరేంటిది? విజయవాడ ఫ్యూరియస్ 46 అంట. సో ఇది మన బండి, ఇది మ్యాడ్ మాన్స్టర్స్ బండి. ఇది ఫ్యూరియస్ 46ది S1000RR. ఇది మన సంకీర్తనది 10R మ్యాడ్ మాన్స్టర్స్ ఫ్యూరియస్ 40. ఇది నాది. ఇది కొత్త 2024 మొన్న సాటర్డే రోజు డెలివరీ తీసుకున్న 6R. ఇది బూజా, ఈ క్లేన్ లీడ్. ఇది ఒక గ్రీన్ C900. ఇది అంటే స్టంట్ చేయడానికి దీని మీద పెడితే ఇక్కడొకటి కూర్చుంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. 1 సీటర్ 2 సీటర్ 3 సీటర్. ఇంకో జస్ట్ మన తెలుగులో థింగ్స్ 5 నిమ్మకాయలు. ఓ మళ్ళీ కింద మన ఉంది 2, పైన 5. ఇది ఇక్కడికి వచ్చేసరికి Z900 2023 మోడల్, 4 నింజా 400, 6,53,000 పడిందంట ఇది. అండ్ స్ట్రీట్ ట్రిపుల్ RS BS4 బండి ఇది. ఇది మన ఈ బండి ఓనర్ పేరు చెప్పాలనుకుంటలేను. 16 years, బట్ బండిని క్రేజీగా ర్యాప్ చేయించిండు. మొత్తం చూడగలిగితే కార్బన్ ఫైబర్ అంతా, మొత్తం కార్బన్ ఫైబర్. నేను కూడా ఇట్లా చేయిద్దాం అనుకుంటున్నా. మొత్తం కార్బన్ ఫైబర్. అరే ఏంద్రా ఒరిజినల్ కార్బన్ ఫైబర్ అని చెప్పినావా? వాళ్ళు కొడతారు నన్ను ఒరిజినల్ కార్బన్ ఫైబర్ అని చెప్తే. కార్బన్ ఫైబర్ ర్యాప్ కానీ చాలా బాగుంది కదా. చాలా బాగుంది. ఇది స్ట్రీట్ ట్రిపుల్ 6.7 లేదంటే 7.6. ఇది 675 RS. మరి ఎక్కడ రాసుకో RS. అవును 675 అట్లా రాసి ఉంటుందేమో. లేదురా 675 ఇది కానీ ఇదే. ఇంకొకప్పుడు రేర్ బైక్ ఉంటుండే 6R. మన విజయవాడలో ఫస్ట్ బైక్ ఇది. బాగుంది, మినీ 10R లెక్క ఉంది. కొంచెం చాలా షార్ప్ ఉంది లుక్ అయితే. 900 ఇక మన సంకీర్తన 10R. ఇది ఇంక ఈరోజు నుంచి విజయవాడలోనే ఉంటుందంట. తెలియదు మళ్ళీ ఎప్పుడు వస్తాడో వీడు. ఇది కొత్త డెలివరీ తీసుకుంది 1 వీక్ బ్యాకే. 6,000RR. ఇది మన బండి. టోటల్ వచ్చేసి 1 2 3 రాకేష్ అని, గుండు రాకేష్ అంది 4. గుండు సే హాయ్. 100K లైక్స్ వస్తే జామ్ నాకు 6R ఇప్పిస్తా అని చెప్పినాడు. సో గాయస్ ఎయిమ్ ఫర్ 100K లైక్స్. సో ఒక్కటి తగ్గినా ఇప్పాడు. దళితుడు అవతల సైడ్ ఉన్నాడు కెమెరాకి. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 టోటల్ 11 సూపర్ బైక్స్ అనమాట. నైట్ రైడ్ వేసేసి ఇంకా రూమ్కి వెళ్ళి ఇంకొక 2 డేస్లో స్టార్ట్ అవుతాం హైదరాబాద్కి. చలో బాయ్. మన బండి 300 నాన్ స్టాప్ కొట్టకుండా వచ్చింది కదా. కార్బన్ చూడండి ఎట్లా ఫామ్ అయిందో. ఇది చూడరా సింబా. బొట్టు మీద బొట్టు, నీ మీద బొట్టు, 100K లైక్స్ కొట్టు. డే 2 ఇన్ విజయవాడ. గుండుగాడు పొద్దున తాగుడు స్టార్ట్ చేసిండు. గుండు ఇది నాన్ ఆల్కహాలిక్ కదరా? ఏది ఇది నాన్ ఆల్కహాలిక్ అంటే తాగుతున్నాను. అంటే మందు నాకు పడదు కదా, ఎలర్జీ అట్లా. నీకు మంది ఎలర్జీ ఉందా? ఎప్పటి నుంచి రావు? ఇది రాకముందు నుంచి. నేనేందైనా నైట్ నిన్న ఇక్కడ ఏదో లోకల్లో దొరికింది బీపీ అంట. అదేందో ఫ్రూట్ జ్యూస్. అది అంటే అది ఓపెన్గా అమ్ముతలేరు ఆ జ్యూస్. 1950 రూపీస్ పెట్టి పోలీసులో తను కొట్టి దెబ్బలు తిరిగి ఉరికొచ్చి రాత్రి 2 గంటలకు కొనుక్కున్నాం మందు.
మార్నింగ్ 5:30 అవుతుంది. ఇంకా మనం విజయవాడ నుంచి హైదరాబాద్ స్టార్ట్ అయినాము. ఇటు నా ఫ్రెండ్ రామ్, ఇంకా వెనకాల మన రాకేష్ డేంజర్ స్మైల్ మెల్ల వస్తుండు. అది రాకేష్ డేంజర్ స్మైలీ. మన స్మైలీ గారు నిన్న నైట్ ఫుల్ అవుట్ అయ్యిండు, సోయి కూడా లేదు దానికి. ఇంత పొద్దున కూడా చెమటలు వస్తున్నాయి భయ్య. ఇక్కడ 5 గంటలకి చాలా హ్యూమిడిటీ ఉంది. మా వల్ల అయితే కాదు ఇక్కడ ఉండడం. యాక్చువల్గా చాలా పెద్ద ట్రిప్ ప్లాన్ చేసిండే, మొత్తం ఒక మండే వరకు. ఈరోజు నాకు తెలిసి ఎంత థర్స్డే అనుకుంటా, మండే వరకు ట్రిప్ ఉండే. చీరాల పోయి అట్లా పోయి వద్దాం అనుకున్నాం. హలో గాయస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే విజయవాడ నుంచి స్టార్ట్ అయినాం 1 hour బ్యాక్. అండ్ 80 kilometers దాటేసినాం. 80 kilometers దాటి ఇక్కడ టీ టైం మీద వైజర్ మీద చూడండి, మొత్తం మర్డర్ లైన్ ఈ వైజర్ మీద. పొద్దున్న చూసుకుంటే 360 మీద కూడా కొంచెం మాట్లాడు. నాది మొత్తం అంతా పురుగులు మొత్తం ఏడదాడికి. సో అది గైస్, ఇంకా 200 kilometers టు గో, ఆల్మోస్ట్ 190 kilometers టు గో. సో ఇప్పటి వరకు అయితే వితిన్ 1 hourలో 80 kilometers అయితే కవర్ చేయడం జరిగింది. అది ఇప్పుడు ఏంటో తెలుసు కదా, చాలా బాగుంటుందని చెప్పి మా సంకేతాడు అన్నాడు. సో ట్రై చేద్దాం. దీనిలో ఇది ఒకటే ఫాల్ట్, ఎప్పుడు పెట్రోల్ ఎంత ఉందో తెలుసుకోలేము. ఇంకా లో ఫ్యూల్ పడ్డప్పటి నుంచి కౌంట్ చేసుకోవాలా. 5 liters లో ఫ్యూల్. నీ దానిలో ఎంత ఉందిరా పెట్రోల్? అరే నీదేమిటి అయిపోయిందారా? అరే మనం వచ్చేటప్పుడేమో ఒకటే ఫుల్ ట్యాంక్ మీద వచ్చేసినాము, మళ్ళీ ఒక ఫుల్ ట్యాంక్ నింపినాము. జర సిటీలో కొంచెం తిరిగి అంత ట్యాంక్ ఎట్లా అయిపోయింది? ట్యాంక్ ఫుల్ పెట్టాను. అరే పెట్రోల్ 106ఏనా? 109 ఉండే కదా మొన్నటి వరకు.
డెన్సిటీ మా తగ్గింది ఎప్పుడు 1 month తగ్గిస్తే. అవునా? అదే తగ్గి 106 అయిందా? పొగలు ఎట్లా వెళ్తున్నాయి చూడు. నువ్వు అట్లా చేయబెడితే అయిపోతాయి అనుకుంటున్నావా? అట్లా కాదురా, అట్లా అవుతుంది. గుండుగాని లెక్కలన్నీ మొత్తం పీకలకి పోయాక ఆపేసి 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 చాలు చాలు. అంతే అంతే ఒక్క నిమిషం, అదే అక్కడ కంటిన్యూ చేయి. నాది ఎంత వచ్చింది? 14 పాయింట్. ఒక్క నిమిషం. వీడికి పోతుందిరా పెట్రోల్, పైనకైతే వస్తలేదు. వచ్చింది కదరా గుండు గుద్ద. అట్లా కాదు, ఇగో కట్టే. కాడా కాదు, క్యాష్ ఉంది. మన రామానుజం గారు వచ్చేసిండు ఫస్ట్ మనకన్నా. ఈడ పెట్టాలా వెళ్ళిపోవాలా చెప్పు? ఈడ పెట్టద్దా మరి? నీడుంది, నీడలో పెట్టిన మన నీడనే లేదు. ఎంత కార్ పార్కింగ్ అని అక్కడ అంత ఉంది కదా. లంచ్ ఎందుకు అవుతుంది ఇప్పుడు? బ్రేక్ఫాస్ట్ అయితే ఇది ఈడు ఎప్పుడు మర్చిపోతాం మనం. ఇంకో ఈడు పడే కష్టాలు చూడండి ఎట్లుంటుందో. మనది నాది చూడండి ఎట్లుందో. రెయిన్ కోట్ వేసుకొని వచ్చిండు. బెస్ట్ షిట్. నేను మెరుపు లాంటి ఉందిరా, అందుకే రెయిన్ కోట్ వేసుకొని వచ్చిన. బాబా నీకు వచ్చిన కష్టాలు పవన్కి కూడా రావద్దురా. ఇదేం తెలుసా? పవర్ రేంజర్స్ ఎస్పీడ్ షూట్ ఇది. రెడ్ రేంజర్ వేసుకొని గ్రీన్ బండి నడుపుతున్నావారా? అంటే గ్రీన్ రేంజర్ బండి దిగిపోయినా. అచ్చా అచ్చా, ఓకే. అందుకే రెడ్ యాక్సెన్స్ ఉంది. ఇంక ఎన్ని కిలోమీటర్స్? 120 కదా. 140 అని 140. ఇప్పుడు ఎండ స్టార్ట్ అయిందిరా. మనకు తెలియదులే. గుడ్డు కొంచెం ఓపెన్ చేస్తా. ఇవన్నీ పెట్టుకోవాలా? అదే చూడు, ఇంకా ప్యాంట్ వేసుకొని ఉంటే అయిపోతుంది. అది కాదు, కార్గోనే బెస్ట్. దీనికి కార్గో చాలా బాగుంది. ఎన్ని పాకెట్స్ ఉన్నాయి చూడ. ఇది 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 దీనిలో అయితే అన్నీ పడతాయి సామాన్లు. ఆ బ్యాగ్లో ఉన్న 2 బట్టలు కూడా పడతాయి. ఈ బ్యాగ్ ఇక ఇంత పెద్దగా ఉంది. అవును. అరే టిష్యూ పేపర్లు ఉన్నాయిరా, పెట్టుకో. ఏం చేస్తాం? ఒక చువావాన్ని పెట్టేసి మంచిగా పాకెట్లో. మా షీరోవాడు కూడా పడతాడు. మా షీరోవాడు పాపం బెంగ పెట్టుకొని కూర్చున్నాడు. ఇంటికి పోయిన తర్వాత ఖుషి అయిపోతాడు. 3 రోజుల నుంచి తింటలేడంట. ఓ, కార్బన్ ఎందుకు అంత ఫామ్ అవుతుంది? ఇగో బొట్టు పెట్టుకో. వద్దు, ఆల్రెడీ మొత్తం వద్దురా, పెట్టకరా, తోడురా, నాకు వద్దురా. అరే వద్దురా. అరే నీ సేమ్ కలర్ రా, సేమ్ కలర్ రా. ఏం అరే మ్యాచ్ అవుతుందా లేదా చూసుకుందాం. ఏదిరా చూపిరా, చూపిరా. ఇగో కాదురా, చూద్దామావు ఇగో కాదురా నీది. అరే నీ సేమ్ కలర్ ఉందిరా, ఇగో చూడు. ఇగో అరే ఉందిరా, సేమ్ కలర్ ఉందిరా. ఇగో చూడు, అంటింది. ఏమైనా కనిపిస్తుందా? నిమ్మలంగా ఉందారా? నీకు కావాలా? నాకు వద్దురా, నేను ఆల్రెడీ కూలే ఉన్నా. ఎయిర్ కూలింగ్ సిస్టమ్. అవును, వాటర్ కూలింగ్. మొత్తానికి 10:30కి హైదరాబాద్ రీచ్ అయినాం. ఓవరాల్ దగ్గర ఉన్నాం. అయితే లేదు ఈ హీట్కి. ఒక 5 స్టాప్లు అయితే వేసినాం ఇప్పటికి. లెమన్ సోడా. రాకేష్ బాయ్. అయిపోయిన సోడా తీసుకొని ఏం పట్టుకుంటున్నావురా? చలో ఇంకొక 1/2 అవర్ 45 మినిట్స్ ఇంటికి వెళ్ళిపోతాం. ఎండ అయితే సాంపిడిచిపెట్టింది. అయితే లేదు మాత్రమే. ఈ హీట్కి హైవేలా వస్తుంటే విజయవాడ హీట్కి చూడండి కింద ఇట్లా కాలిపోయింది. ఇంకా ఘోరం లోపలికి పోయింది. నా నట్ట బొక్కల వెళ్ళిపోయింది. ఎట్లా ఎయిర్ ఫ్లో ఇంకా ఎక్కువ అవుతుంది. ఎగ్జాస్ట్ హీట్కి రన్నింగ్లో ఆ విజయవాడ హీట్కి ఇంకా ఎక్కువైపోయింది. చూద్దాం.
చూద్దాం, అది ఫిక్స్ చేయాలి అంటే ఇన్సూరెన్స్లో క్లెయిమ్ చేయాలి, లేకపోతే మళ్ళీ దానికి 30,000 50,000 వేస్తాడు ఆ పార్ట్. ఇట్లా కాలుతుంది తెలుసా, బండి నడిపేటప్పుడు ఇట్లా అవుతుంది కదా, సాక్స్ ఈ వరకు వేసుకున్నా. అవును, నాది కూడా ఇదంతా పక్క వైపు, నీకు నయము కాదు, ఇది వస్తుంది పైనకి. నేను ఇప్పుడు కిందికి వచ్చింది, ఇది ఇప్పుడు వచ్చింది కిందికి. అయితే పైనకి వచ్చింది, ఇట్లా వచ్చింది అనుకున్న అప్పుడే డేంజర్ ఉందని చెప్పి. డేంజర్ చూపిస్తుంది ఎండ. విజయవాడకి డేంజర్ ఎండ. విజయవాడ ఎండ కన్నా మన ఎండ చాలా మంచిగా ఉందిరా. తట్టుకోవచ్చురా ఈ ఎండ, విజయవాడలో ఎండలు తట్టుకోలేమురా. యాక్చువల్గా మాది 1 వీక్ రైడ్ ఉండే, మొత్తము అన్నీ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ వచ్చేసినాం ఎండలో ఉండలేక. రోజుకి 5 సార్లు స్నానం చేయాల్సి వచ్చింది, అంత ఘోరం ఎండ ఉంది. ఇంకోసారి ఓన్ భయ్యా విజయవాడ, ఎండాకాలంలో అయితే అస్సలే ఓను ఫిక్స్. ఏమంటావు డేంజర్ స్మైలీ? పండుగ ఒకసారి స్నానం చేసేటోళ్ళు నాయన, రోజుకి 5 సార్లు స్నానం చేసినాము. వినిపిస్తలేదు చెప్పు. పండుగకు ఒకసారి స్నానం చేస్తా నేను, రోజుకి 5 సార్లు చేయాల్సి వచ్చిందిరా ఆడుంటే. స్నానం చేయకుండా ఎంట్రకాలు చూసిపోయినాయి డేంజర్గా అండి. అది చేస్తూనే వచ్చినాయి, దేవుడు కూడా వద్దని పండుగ ఒకసారి వేసుకున్నాను. ఇక్కడ నుంచి లెఫ్ట్ మనం రాకేశానికి ఇంకా ఇంకొక 20 కిలోమీటర్స్ ఉంది. చలో గుండు బాయ్. ఇంటికి పోయినాక కాల్ చేయి సరేనా. చలో ఇంటికి వచ్చేసినాం. కరెక్ట్ టైం 11 5:30కి స్టార్ట్ అయినాం. షీరో హాయ్ షీరో దా. హాయ్ షీరో, హాయ్ బుద్ధి కన్నా. ఏం రా, మిస్ అయినావా చీరో. టోటల్ ట్రిప్ వచ్చేసి 605 కిలోమీటర్స్, 35 లీటర్స్ ఆఫ్ పెట్రోల్. అంటే యావరేజ్గా చూసుకుంటే ఈ 10 అవర్ 17.5 ఇస్తుంది మొత్తం, సిటీ మొత్తం అన్నీ కలిపి. ఇది నా మిగతా బైక్స్ ఏచారు ఒక అవర్స్ ఒక థండర్బర్డ్. చలో ఈ బ్లాగ్ ఇంతతోనే అయిపోతుంది. బాయ్.